నేటి పంచాంగం వివరణ జూన్ 22, 2024 శనివారం. ఈరోజు పౌర్ణమి. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. తిథి పౌర్ణమి ఉదయం 6:37 వరకు. వారం శనివారం, స్థిరవాసరే. నక్షత్రం మూల, సాయంత్రం 5:44 వరకు. యోగం శుక్ల, సాయంత్రం 4:33 వరకు. కరణం భవ, ఉదయం 6:37 వరకు. బాలవ, సాయంత్రం 5:55 వరకు. వర్జం తెల్లవారుజామున 3:10 నుండి 4:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:31 నుండి ఉదయం 8:23 వరకు. రాహుకాలం ఉదయం 9:02 నుండి 10:40 వరకు. యమగండం ఉదయం 1:56 నుండి మధ్యాహ్నం 3:33 వరకు. అమృతకాలం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 1:16 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:59 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:47, సూర్యాస్తమయం సాయంకాలం 6:49. తదుపరి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు తమ చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వారితో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు ఎవరైతే చేసుకున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు జీతభత్యం విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు మేషరాశి వారు జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఈరోజు మేషరాశి వారికి సోదరులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి తీరి మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక మేషరాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఆస్తి పంపకాలలో లాభాన్ని పొందుతారు. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. పెట్టుబడులు పెడితే అందులో లాభాలను అందుకుంటారు మేషరాశి వారు. ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. సమాజంలో మేషరాశి వారికి ఈరోజు గౌరవానికి ఎలాంటి లోటు లేకుండా గడిచిపోతుంది. ఇక కార్యక్రమాలలో అవంతరాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. కొన్ని సమస్యలు వివాదాల నుండి గట్టెక్కుతారు. ఇక ఆస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇక రాజకీయవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత మంచి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి ఆస్తులు అనేవి సమకూర్చుకునే అవకాశం అయితే ఈరోజు కలుగుతుంది. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నేరేడు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు శివారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి. వృషభ రాశి వారు ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు వృషభ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాల్లో ఊహించని నష్టాలని, అవరోధాలను కలుగుతాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన కొంత మానసిక అశాంతికి గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి శ్రమ అనేది వృధాగా మిగులుతుంది. ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆర్థికంగా ఆశించిన ఫలితాలు అనేవి కనిపించవు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేదా ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదే. ఇక ఈరోజు ఉద్యోగస్తులు తమ స్వయంకృత అపరాధంతో ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారో వారు కూడా ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక ఎవరైతే ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి మారాలని చూస్తున్నారో వారు ఈరోజు మారకపోవడమే మంచిది. ఎందుకంటే దానివలన ఉన్న ఉద్యోగం పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ఇక ఈరోజు సినీ రంగం వారికి నష్టం కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బందులు అనేవి ఉంటాయి. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కలుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారికి మధ్యవర్తిత్వం అనేది అస్సలు పనికిరాదు. ఇక దానివలన లేనిపోని వివాదాలలో చిక్కుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఆస్తి పంపకాలలో నష్టపోయే అవకాశం అయితే ఉంది. సోదరులతో విభేదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు పెట్టుబడులలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మంచిది. అలాగే ఈరోజు కుటుంబంలో విరోధాలతో మానసిక అశాంతి అనేది కలుగుతుంది. అలాగే గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో నష్టాలను చవి చూస్తారు. వారు వేసే ప్రణాళికలు వారికి కలిసి రాక చాలా నష్టపోయే అవకాశం ఉన్నందున నూతన ప్రణాళికలను అమలు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు చికాకు, కోపం మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఊహించని ధన నష్టం కలిగే అవకాశం అయితే కనబడుతుంది. ఇక కొత్త రుణ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తగిన ఆదాయం లభించదు. ఈరోజు బంధుమిత్రులతో విరోధాలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉంటాయి. అనుకున్నది కాకుండా వేరే జరగడంతో ఆశ్చర్యపడతారు. పరిస్థితులు అంతగా అనుకూలించక ఇబ్బంది పడతారు. ఇక ఇట బయట ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విధి నిర్వహణలో అప్రమత్తంగా మెలగాల్సి ఉంటుంది. రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు వచ్చిన మంచి అవకాశాలు దూరం అవుతాయి. జాగ్రత్తగా ఎంచుకోండి. ఇక ఈరోజు ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి భూ వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి పఠనం, హనుమాన్ చాలీస పఠనం చేయండి. అలాగే వీలైతే పెసర్లను దానం చేయడం వలన జాతకరీత్యా ఉన్న దోషాలను తొలగించుకోగలుగుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. మిథున రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుండి బయటపడతారు. సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. లాభాలను గడిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఊహించని ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే ఊహించని విజయాలను కూడా సొంతం చేసుకుంటారు. అలాగే విలువైన బహుమతులను పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. వస్తు లాభం కనబడుతుంది. ఆగిపోయిన పనులు కూడా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. అలాగే పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. సోదరులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. కుటుంబంతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయానం చేస్తారు. ఇక విదేశాలలో ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి సత్ఫలితాలు అనేవి ఈరోజు లభిస్తాయి. ఇక ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార లాభం కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారికి కూడా మంచి ధనలాభ సూచనలు కనబడుతున్నవి. విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు లభిస్తాయి. సినీ రంగంలో వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో మంచి లాభాలను గడిస్తారు. ఇక వైద్యులకి మంచి సత్ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు ఉత్సాహంగా పనులు చేపట్టి సక్రమంగా పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలతో మరింత ఉత్సాహంగా గడుస్తుంది ఈరోజు. ఇక మీ శ్రమ కొంత ఫలించినట్టే లెక్క కట్టుకోండి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలను, విలువైన సామగ్రిని కొంటారు. ఆదాయం పెరుగుదల మీకు ఊరటనిస్తుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈరోజు అధిగమించి మంచి లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న విధుల్లో ప్రతిబంధకాలను తొలగించుకుంటారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి అనుకోని అవకాశాలతో ఆనందంగా గడుపుతారు. ఇక విద్యార్థులు తమ తెలివితేటలకు పురస్కారాలను పొందుతారు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది. ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
ఆకస్మిక ధనలాభ సూచనలు కనబడుతున్నవి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు పని ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి ఈరోజు బయటపడగలుగుతారు. తమ యొక్క మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. రాజకీయ రంగంలో అభివృద్ధి కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది లభిస్తుంది. ఇక విద్యార్థులకు విద్యా లాభం కనిపిస్తుంది. వీరికి మంచి విద్యా అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాగే విదేశీ విద్య కూడా లభించే అవకాశం అయితే ఈరోజు విద్యార్థులకు కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ ప్రాప్తిని లభిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. నూతన వస్తు వాహన ప్రాప్తి అనేది ఉంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈరోజు. అలాగే ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. అలాగే పెద్దలతో అనుబంధం అనేది ఏర్పడుతుంది. బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరి సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఎవరైతే నూతన పెట్టుబడులు పెడుతున్నారో వారు ఈరోజు లాభాలను గడిస్తారు. సినీ రంగంలో అభివృద్ధి కనబడుతుంది. భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారికి కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ఇచ్చిన డబ్బును తిరిగి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కనబడుతుంది. ఎవరైతే విదేశాలలో ఉద్యోగాన్ని మార్పు చేయాలనుకుంటున్నారో వారికి ఉన్నత విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనబడుతుంది. ఇక విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. మంచి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి వ్యవహారాలలో విజయం అనేది లభిస్తుంది. సమాజంలో మీ మాటకు తిరుగులేని విధంగా ఉంటుంది. ఎవరిని నొప్పించని రీతిలో వివాదాల నుండి బయటపడతారు. అలాగే మీ చిరకాల కోరిక ఒకటి నెరవేరుతుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆహ్వానాలంది ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో మరింత సంతోషకరమైన లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు విధులు తేలిగ్గా ఉంటాయి. రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు లక్ష్య సాధన దిశగా సాగుతారు. ఇక విద్యార్థులు తమ ఆశయాలు నెరవేరి చాలా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ఆనందం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు ధన వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల అనుగ్రహంతో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తమ వాక్చాతుర్యంతో అందరినీ మెప్పించగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు పట్టుదలగా అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేసి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారికి సోదరులతో ఏవైతే వివాదాలు ఏర్పడి ఉన్నాయో అవి తొలగిపోయి మంచి మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో సింహరాశి వారు వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. సినీ రంగం వారికి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఆస్తి పంపకాలలో సింహరాశి వారు ఆస్తి లాభ సూచనలు అయితే కనబడుతున్నవి. ఇక పెట్టుబడులలో కూడా మంచి లాభాలను గడిస్తారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు కూడా మంచి లాభాలను అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభ ఫలితాలు కనబడుతున్నవి. అలాగే ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక ఈరోజు పట్టుదలతో ఏ పని చేసినా దానిలో విజయాన్ని సాధించడం తథ్యమవుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు పెద్దలను గౌరవించడం వల్ల మరింత మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. ఎవరైతే లోన్లకి అప్లై చేసుకుని ఉన్నారో వారికి లోన్స్ అనేవి లభించే అవకాశం అయితే కనబడుతుంది. ఈరోజు సింహరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు కష్టసాధ్యమైన పనులను కూడా సకాలంలో చక్కదిద్దగలుగుతారు. కుటుంబ సమస్యలు కూడా పరిష్కరించుకోగలుగుతారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా అదిగా ప్రయత్నించండి. ఇక ఈరోజు
సింహరాశి వారికి సంఘంలో గౌరవ ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈరోజు సింహరాశి వారు భూమిని, గృహాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నైపుణ్యతను చూపి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు క్లిష్ట సమస్యల నుండి బయటపడతారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలను లభిస్తాయి. ఇక విద్యార్థులు కొత్త కోర్సులను దక్కించుకుంటారు. ఇక మహిళలకి ముఖ్యంగా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు నరసింహస్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యా రాశిలోని వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత నిరుత్సాహపరుస్తాయి. అలాగే నష్టాలను చేకూర్చుతాయి. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మందకూడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దానివలన అనేకమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. ఇక ఈరోజు కన్యా రాశి వారు సంతానం యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కన్యా రాశి వారు ఈరోజు కష్ట నష్టాలకు గురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓర్పుతో ఈరోజు నెగ్గుకు రావడం వలన ప్రశాంతమైన జీవనాన్ని మీరు గడపవచ్చు. ఇక ఈరోజు కన్యా రాశి వారు మధ్యవర్తిత్వం చేయడం అనేది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మీకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోవడం వలన వివాదాలకు దారితీస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలు కనబడుతున్నవి. ఉదర సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాలను అధికంగా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా తాము చేసిన తప్పులకి ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోండి. లేదా దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. ఇక ఎవరైతే భూక్రయ విక్రయాలలో ఉన్న రియాల్టర్స్ ఉన్నారో వారు ఈరోజు అధిక నష్టాలను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు ధనం ఇవ్వడం, పుచ్చుకోవడం అనేది అస్సలు తగదు. దానివల్ల మీరు నష్టపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఇతరులపై ఆధారపడకుండా తమ సొంత తెలివితేటలను నమ్ముకొని ముందుకు వెళ్ళడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి కూడా నష్టం అనేది కనబడుతుంది. ముఖ్యంగా విదేశాలలో విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి విద్యా నష్టం కలిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు లంచం అనే పని చేయడం వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అత్యంత ఇబ్బందికర పరిస్థితులు, ప్రతికూలమైన ప్రభావాలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొన్ని సమస్యలు, వివాదాలు మరింత చిరాకు పరుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగక చాలా నిరుత్సాహం చెందుతారు. అలాగే ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆలోచనలు ఎటు తేలలే పరిస్థితిలో ఉండిపోతాయి. అలాగే ఆర్థిక లావాదేవీలు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. ఇక బంధువుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో అనుకోని చికాకులను, అలాగే సమస్యలను, కొత్త వివాదాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట కొన్ని మార్పులు మరింత ఇబ్బందికి గురి చేస్తాయి. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు లభించడం కష్టసాధ్యంగా ఉంటుంది. మహిళలకి కుటుంబంలో చికాకులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు కన్యా రాశి వారు ఎర్రని వస్త్రాన్ని, అలాగే కందులను, గోధుమలను, నలుపు వస్త్రాన్ని, మినుములను దానం చేయండి. వీలైతే ఉప్పును దానం చేయండి. ఇది మీకు జాతకరీత్యా ఉన్న దోషాలను తొలగిస్తుంది. అలాగే ఈరోజు కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం, హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు ఆశించిన లాభాలను పొందుతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఇంట బయట ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారస్తులకు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నతాధికారుల యొక్క అండదండలతో పదోన్నతులను పొందుతారు.
అలాగే ఈరోజు తులారాశి వారికి అదృష్టం అంటే వీరిదే అన్నట్లుగా ఉంటుంది. పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారు లాభాలను గడిస్తారు. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో జాబ్ చేస్తున్నారో వారికి పర్మనెంట్ అవుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలను లభిస్తాయి. ఇక సినీ రంగం వారికి మంచి ఆదరణ అనేది దొరుకుతుంది. అలాగే ఆదాయం కూడా లభిస్తుంది. ఇక ఈరోజు తులారాశి వారికి ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలకి లోటు అనేదే ఉండదు. ఇక ఈరోజు తులారాశి వారికి ఊహించని శుభ సంఘటనలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు తులారాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. సత్సంతాన యోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు విద్యార్థులకు మంచి విద్య అవకాశాలనేవి లభిస్తాయి. తులారాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి ఆ అవకాశం అనేది ఈరోజు ఫలిస్తుంది. ఇక తులారాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. మిత్రులతో వివాదాలు తీరి కొంత ఉపశమనాన్ని పొందుతారు. శుభవార్తలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఇక ఈరోజు చాలా కాలంగా పడిన శ్రమకు ఫలితం అనేది దక్కుతుంది. చిరకాల స్వప్నం అనేది నెరవేరుతుంది. అలాగే అవసరానికి తగినంత సొమ్ము లభించడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఆస్తుల విక్రయాల ద్వారా కొంత సొమ్మును అందుకుంటారు. అందరితోనూ సఖ్యతగా మసులుకుంటారు. జీవిత భాగస్వామి నుండి తగినంత ప్రోత్సాహం అనేది ఈరోజు పొందుతారు. సోదరులు, సంతానం నుండి ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు లభించే పెట్టుబడులకు డోకా అనేది ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు తగ్గుతాయి. పై స్థాయి వారి నుండి ప్రశంసలను అందుకుంటారు. కళాకారులకు, క్రీడాకారులకు నూతన ఉత్సాహం అనేది దొరుకుతుంది. అలాగే సత్కారాలు కూడా అందుతాయి. ఇక విద్యార్థులకి విద్యా అవకాశాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి విశేషమైన గౌరవం అనేది లభిస్తుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారు హనుమాన్కి అర్చనలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆదాయ మార్గాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి నూతన పెట్టుబడుల కోసం చూస్తున్నట్లయితే అవి ఈరోజు అందుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా నిర్వహించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కోసం చూస్తున్నారో వారికి మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. అలాగే ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు. ఇక ఈరోజు ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రముఖులతో పరిచయం అనేది మీకు సంతృప్తినిస్తుంది. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు పదవి యోగం అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా నివసిస్తూ స్థిర నివాసం కోసం చూస్తున్నారో వారికి అన్ని విధాలుగా ఈరోజు కలిసి వస్తుంది. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలు చేస్తారు. అలాగే ఎవరైతే ఈరోజు వృశ్చిక రాశి వారు విదేశీయానం చేయాలనుకుంటున్నారో వాటిలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి విదేశీయానం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుకుంటారు. ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకున్నట్టుగా ధనాదాయ అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా ప్రాప్తి అనేది ఉంది. ఇక భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. అనుకున్నట్టుగా విజయాన్ని సాధిస్తారు. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలు తొలగిపోయి విజయం అనేది లభిస్తుంది. అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలకు ఈరోజు ఎలాంటి లోటు అనేది కనిపించట్లేదు. అలాగే ఈరోజు మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయంగా చెప్పవచ్చు. మీ మాటల చాతుర్యం వల్ల మిత్రులను ఆకట్టుకుంటారు. అలాగే భార్యాభర్తల మధ్యలో ఇంతకాలంగా ఉన్న వివాదాలు తీరిపోయి మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక స్థిరాస్తి విషయాలలో ఒక అంచనాకు వస్తారు. దానివలన ప్రతిఫలాన్ని పొందుతారు.
ఇక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార సంస్థల నిర్వహణలో కొంతమంది సహకారాన్ని తీసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నూతన ఉత్సాహంతో బాధ్యతలను నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి ఇంట బయట విశేషమైన గౌరవం లభిస్తుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారికి బాగా కలిసి వస్తుంది. చాలా కాలంగా చేస్తున్న వాహన కొనుగోలు ప్రయత్నాలు ఈరోజు అనుకూలిస్తాయి. ఇక దూర ప్రయాణాల వలన నూతన పరిచయాలు కలుగుతాయి. దానివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. అలాగే ఈరోజు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహంన శుభకార్యాలకు సంబంధిత కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారు తీసుకునే సొంత నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. సంతాన పరంగా తీసుకున్న నిర్ణయాలకు అనుకూల ఫలితాలనేవి లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏవైతే విభేదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలను సహోద్యోగుల సహాయంతో పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. విలువైన బహుమతులను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. అదృష్ట యోగం కూడా కలుగుతుంది. అలాగే ఈరోజు ధనుస్సు రాశి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ధనుస్సు రాశి వారు ఈరోజు ఇంట శుభకార్యాల నిర్వహణలో మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారు మనసులో అనుకున్న వెంటనే పనులు చేపట్టి పూర్తి చేస్తారు. దృఢ నమ్మకంతో కార్యదీక్షాపరులై విజయాల బాటలో నడుస్తారు. ఇక ఆత్మీయులతో సంతోషకరంగా గడుపుతారు. ఇంతకాలంగా ఎదురైన కొన్ని సమస్యలు తీరిపోతాయి. ఇక పరిచయాలు విస్తృతమవుతాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి శుభ వార్త అనేది అందుతుంది. అలాగే బంధువుల ద్వారా ధనలాభ సూచనలు అయితే ఉన్నవి. ఇక మీ ఆలోచనలు అమల్లో పెట్టి అందరి ప్రశంసలను అందుకుంటారు. సోదరులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. కొత్త భాగస్వాములతో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి. ఇక మీరంటే ఉన్నతాధికారులకు మరింత ఇష్టపడే అవకాశం ఈరోజు కనబడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు కొత్త అవకాశాలన్నీ లభిస్తాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడం ద్వారా మంచి కళాశాలలో సీట్లను పొందగలుగుతారు. అలాగే ఈరోజు ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలకి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు నలుపు. ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనుస్సు రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనేవి గందరగోళంగా ఉంటాయి. అనుకూలమైన ఫలితాలు అనేవి ఉండవు. ఏ పని చేసినా చేయబుద్ధి కాని తనం అనేది మీకు అడ్డుగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా మందకూడిగా సాగుతాయి. వ్యవహారాలలో శ్రమ అధికం అవడంతో చికాకులు పెరుగుతాయి. కొంతమంది ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఇక ఒక విషయమై బంధుమిత్రులతో చర్చిస్తారు. వ్యాపారపరంగా నష్టాలను చవిచూస్తారు. విలువైన వస్తువులను చేజార్చుకునే అవకాశం ఉంది. ఇక స్త్రీ సంబంధిత వివాదాలు కలుగుతాయి. తగినంత ఆదాయం లభించదు. చేయని పనికి నిందలు పడవలసి రావచ్చు. కుటుంబ వాతావరణం అంతగా అనుకూలించదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన పొరపాట్ల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అనవసరమైన స్నేహాల వలన చాలా ఇబ్బందులు పడతారు. అపనిందలకు, అవమానాలకు గురవుతారు. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు తప్పకపోవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం అయితే ఉంది. చెడ్డవారికి దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఎందుకంటే మోసపోయే అవకాశమే అధికంగా కనిపిస్తుంది. చెప్పుడు మాటలు వినడం వలన కూడా మోసపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక మకర రాశిలోని యువత ఎవరైతే ఉన్నారో వారు తప్పుడు దారిలో వెళ్లే అవకాశం కనిపిస్తుంది. తప్పుడు పనులు చేసే అవకాశం కనిపిస్తుంది. దానివలన జీవితంనే కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక వ్యాపార
వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నష్టాన్ని ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మకర రాశి వారికి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గి వాయిదా వేస్తారు. ఇంటా బయట ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈరోజు మకర రాశి వారు తమకు సంబంధం లేని వివాదాలను పట్టించుకోకుండా ఉండడం మంచిది. బంధువుల నుండి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఇక ఆర్థిక పరిస్థితి, మీ ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. జ్వరం, జలుబు వంటి రుగ్మతలు కూడా వేధించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యంగా ఉంటుంది. అధిక పనిభారం కూడా ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారికి, రాజకీయ రంగాల వారికి కొంత గందరగోళ పరిస్థితులు అనేవి కనిపిస్తున్నవి. విద్యార్థులు తమ అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. ఇక ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకు కుటుంబంలో చికాకులు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారి ఈరోజు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం, రామనామ స్మరణ చేయడం, ఈశ్వర ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశిలో ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క కలలు సాకారమవుతాయి. అలాగే కుంభరాశి వారు తమ చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. క్రయ విక్రయాలలో అంటే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారం అనుకూలంగా సాగుతుంది. ఇక చేపట్టిన పనులలో ప్రయత్నంగా పూర్తవుతాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు అన్నింట విజయమే సిద్ధిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. అలాగే ఈరోజు వివాహయత్నం ఎవరైతే చేస్తున్నారో కుంభరాశి వారు వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆస్తి లాభ సూచనలు ఉన్నవి. రాజకీయ నాయకులకు ఉన్నతమైన స్థానాలు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కుంభరాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మంచి విద్యా అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు క్రీడాకారులకు, కళాకారులకు మంచి అవకాశాలనేవి దక్కుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి బంధువులతో సత్సంబంధాలనేవి ఏర్పడతాయి. ఆర్థిక ప్రగతి కనిపించి ఊరట చెందుతారు. అలాగే రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా హుషారుగా సాగుతాయి. ఇరుగు పొరుగు నుంచి మంచి ప్రశంసలను, అభినందనలను పొందుతారు. ఈరోజు కుంభరాశి వారి యొక్క శ్రమకు ఫలితం అనేది ఈరోజు దక్కుతుంది. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి ఒక కీలక సందేశం అందుతుంది. అలాగే వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఒక కీలక విషయాన్ని తెలుసుకొని ఈరోజు చాలా ఆనందపడతారు. ఇక ఈరోజు కుంభరాశిలోని విద్యార్థుల యొక్క కృషి ఫలిస్తుంది. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనారాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు నష్టపోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. అలాగే బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారానికి పెట్టుబడులు పెడుతున్నారో ఆ విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఎందుకంటే పెట్టిన పెట్టుబడులకి మీరు లాభాల కన్నా నష్టాలనే ఎక్కువగా పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగం ఉన్న సహోద్యోగులతో మాట పట్టింపులు అనేవి కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంత ఓపిక నిర్వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి కష్టం, నష్టం అనేది వాటిల్లుతుంది. అవమానాలు అనేవి కలుగుతాయి. ధన నష్టం అనేది కలుగుతుంది. అలాగే సోదరుల వల్ల ఆస్తి నష్టం అనేది కలుగుతుంది. అలాగే తల్లిగారి యొక్క అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. అకారణంగా అవమానాలను ఎదుర్కొంటారు. లేనిపోని అవమానాలతో ఈరోజు గడుస్తుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేద్దామనుకుంటున్నారో విదేశీయానం ఈరోజు చేయకపోవడమే మంచిది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు ఈరోజు పరీక్షా కాలంగా చెప్పవచ్చు.
రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమవుతారు. సోదరుల మధ్య విభేదాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో కలతలు చెందే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో నష్టాలను కష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు కోపం మీకు అధికంగా రావడం వలన చాలా ఇబ్బందులు పడతారు. అలాగే విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటిని జాగ్రత్త పరచుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు పరిశ్రమలలో అగ్ని ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. అలాగే మీనరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలపై విభేదించి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి మొత్తంగా చూసుకుంటే శ్రమాధిక్యమే తప్ప ఆశించిన ఫలితం అనేది కనిపించదు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు విలువైన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థికమైన చిక్కులతో సతమతమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆస్తి వివాదాలు అనేవి ఏర్పడతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అంచనాలు తారుమారవుతాయి. దానివల్ల నష్టాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధి నిర్వహణపై శ్రద్ధ అనేది తగ్గుతుంది. పారిశ్రామికవేత్తలు సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని ఒత్తిడిలను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులకు అనుకున్న ఫలితాలు రావడం కష్టంగా మారుతుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు వేధిస్తాయి. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం. ఈరోజు మీనరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం, ఈశ్వరారాధన చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే వీలైతే చెప్పులను పుస్తకాలను దానం చేయండి. జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయి. అలాగే హనుమానికి అర్చనలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.